అనంతపురం జిల్లాలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లాగా ఉన్న అనంతపురంలో త్రాగునీటి సమస్య లేకుండా పుట్టపర్తిలో త్రాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారని, అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ అనంతపురంను విస్మరిస్తున్నారని చెప్పారు. తక్షణమే త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా ఒక అనావృష్టి జిల్లా. భారతదేశంలో జైసల్మర్ తర్వాత అత్యంత అనావృష్టి ప్రభావం కలిగిన జిల్లాగా ఈ రాయలసీమ ప్రాంతంలోనే పేరెన్నికగలిగింది. రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో కూడా ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి ఈ జిల్లా గురించి ప్రతి నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకొరు పెడుతూనే ఉంటాం. ఇది అనావృష్టి పోవాలా, ఇది సస్యశ్యామలు కావాలా, ఇది తర్వాత రకరకాలుగా ప్రాజెక్టులు చేస్తాం అని చెప్పి అనంత ప్రాజెక్ట్ అని రకరకాలుగా వేల కోట్లు వస్తున్నాయని చెప్పి చెప్తూ ఉండేటువంటి సందర్భంలో ఆర్థిక పరిస్థితి మూలానో లేదా ఇతరత్ర కారణాల వలన వివిధ రకాలుగా ప్రభుత్వ పరంగా అనుకున్న రీతిలో అభివృద్ధి సాధించలేనప్పుడు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఈ జిల్లాలో ఆదుకోవడానికి ఎంతోమంది సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని, వివిధ రకాలుగా ప్రజల్ని సంక్షేమంతో పాటు అభివృద్ధి వైపు పోవాలని ప్రయత్నం చేసి సమాంతరంగా ప్రభుత్వానికి ఈ కార్యకలాపాలు వ్యవహరించేటువంటి సంస్థలు అనంతపురం జిల్లాలో ఉన్నాయి. అందులో భాగంగా ప్రధానంగా సత్యసాయిబాబు గారు, ఆయన 27 సంవత్సరాల కిందట, అంటే దాదాపు 3 దశాబ్దాలు కావస్తూ ఉంది. 3 దశాబ్దాల కిందట అనంతపురం జిల్లాలో ఈ అనావృష్టి పారదోలాలంటే విదేశాల నుంచి విశేషంగా భక్తులు వస్తున్నారు. రకరకాలుగా నిధులు కూడా మరి సేకరించేటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో ఈ జిల్లాలో జన్మించినటువంటి ఓ వ్యక్తిగా నా యొక్క ధర్మాన్ని నేను నిర్వర్తిస్తానని చెప్పి ఆయన పుట్టినరోజు సందర్భంలో జన్మదిన కార్యక్రమంలో భాగంగా ఆ రోజు అనౌన్స్ చేసి ఈ జిల్లాలో ప్రతి గ్రామానికి తాగునీటి ఇస్తానని చెప్పి ఆయన ప్రకటించడం, అదేవిధంగా చెప్పిన ప్రకారం 100 కోట్ల రూపాయలు వ్యయం చేసి ఈ సత్సాయి నీటి ప్రాజెక్ట్ని జిల్లాలో మరి అనేక గ్రామాలకి తీసుకురావడం జరిగింది. ఆనాటి ప్రభుత్వాలు ఆ ఒక ఒప్పందం ప్రకారం నిర్వహణ బాధ్యత మరి ప్రభుత్వం కొంత, అదేవిధంగా మరి ఇతరత్ర రకాలుగా సేకరించుకోవడం కొంత, ఈ విధంగా చేయాలనేటువంటిది ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో జరిగి ఒక అగ్రిమెంట్ కూడా ఒప్పందం రావడం జరిగింది. 27 సంవత్సరాలుగా ఎల్ఎన్టీ సంస్థ, అది ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు, ఈ దేశంలోనే అత్యంత మరి ప్రతిష్టాత్మకమైనది, అత్యంత నాణ్యత కలిగిన సంస్థలో ఎల్ఎన్టీ కూడా ఒకటి అనేటువంటిది ప్రజలు విశ్వసిస్తున్నారు. 27 ఏళ్లుగా నిరంతరం ఈ జిల్లాలో వందలాది గ్రామాలకి, అదేవిధంగా లక్షలాది ప్రజలకి తాగునీటి సమస్య పరిష్కారం కోసం అహర్నిశలు పని చేయడానికి 400 మంది సిబ్బందిని పెట్టి వేతనాలు ఇస్తూ ముందుకు సాగుతున్నటువంటి సందర్భంలో ఫిబ్రవరి అదేవిధంగా నెలలో 2020వ సంవత్సరంలో 22/2/20లో అంటే 2 సంవత్సరాల కిందట, అంటే గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పోయిన తర్వాత 19లో నుంచి మాకు బకాయిలు ఉన్నాయి, మే నెల నుంచి 18 కోట్ల రూపాయలు ఇవ్వని చెప్పి ప్రభుత్వాన్ని మొరపెట్టుకున్నారు. తర్వాత ఆ రోజే నేను ఉత్తరం రాశాను జగన్మోహన్